ఫ్రెండ్స్ నేను మీ వెంకట్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్ ముందుగా అందరికీ నమస్తే. ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఏంటంటే తమ్నైల్లో మీరు చూసినట్టు చాలా ఘాటుగా అయితే ఈ వీడియో ఉంటుంది. అసలు ఒకడు ఏమడుగుతున్నాడు, ఇంకోరు ఏం చేస్తున్నారు, ఏంటయ్యా ఇది బిగ్ బాస్ కొంప లేకపోతే ఉపేంద్ర సినిమాలో ఉంది, దీనికి చాలా ఎక్కువ ఉంది, తీసుకెళ్ళి పడేంద్ర దాంట్లో అంటాడు. వద్దు బూతులు మింగాలి, అట్లుంది వ్యవహారం. దయచేసి వీడియో నడితే కొంచెం బోల్డ్గా ఉండొచ్చు నాకు తెలిసి. అంటే బోల్డ్ అంటే మరీ వాళ్ళు చేసిన దాన్ని ఇప్పి చూద్దాంత ఉండదు, కానీ కొంచెం ఒక రకంగా ఉండొచ్చు. దయచేసి పూర్తిగా వినండి. ఎవరన్నా అట్లాంటి వినకూడదు అనుకున్న వాళ్ళు దయచేసి స్కిప్ చేసేయండి. ఇక వీడియోలోకి వెళ్ళే ముందు మీరు కనుక నా ఛానల్ కొత్తగా చూస్తున్నా, ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా దయచేసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేస్తారని కోరుకుంటూ ఇంకా వీడియోలోకి వెళ్దాం. ఫ్రెండ్స్, మామూలుగా బిగ్ బాస్ హౌస్ అంటే ఓయో రూమా లేకపోతే ఇంకోటే అనేది పక్కన పెడితే, బిగ్ బాస్ హౌస్లో చాలా మటుకు మొన్నటి వరకు కూడా ఒకరిద్దరు ఏదో తెలిసో తెలియకో చేస్తున్నారు అనుకున్నాం. కానీ అయ్యా ఇది తెలిసో తెలియక కాదు, ఇది పక్కా స్క్రిప్టెడ్. ఇది పక్కాగా నాకు తెలిసి స్క్రిప్టెడ్ లాగానే అనిపిస్తుంది. ఎందుకంటే ఒక వ్యక్తిని ఇంకో వ్యక్తి హక్ చేసుకోవడం అంటే, ఇప్పుడు కొన్ని కోట్ల మంది చూసేటువంటి షోలో డైరెక్ట్గా నోరు తెరిచి అడుగుతా ఉన్నాడు. ఎవరంటే మణి. ఆ సోనియాను ఈ పృథ్వీ, నిఖిల్, మణి, ఇంకే ఏది పల్లెటూరులో సామెత ఉంది. ఆ సినిమా హాల్లోకి ప్రతి ఓడు చేయి పెట్టడమే అట్లుంది ఇది. ఎవరు అడిగినా కానీ నాది చాలా విశాల హృదయం, నేను స్పందిస్తా అన్నట్టుంది సోనియా పరిస్థితి. మనోడు మణి వచ్చేసి చేయి పట్టుకొని లాక్కపోతా ఉన్నాడు. ఎక్కడికి రా, నా చేతులు మంట పుడుతుంది, నా కారం తింటాడా పర్లేదురా, నా మంట చల్లాడుతుందిరా అన్నట్టు తీసుకొని పోతా ఉన్నాడు. ఏదో అనుకున్నాం, లోపలికి పోయి చూస్తే నాకు హగ్గు కావాలక్క. అక్కేంది హగ్గేంది, ఆడ పోని అక్క తమ్ముళ్ళు హగ్ చేసుకున్నారు అని అనుకునే లోపే సోనియా ఓ డైలాగ్ అంది, అరే నాకు వద్దురా, ఇప్పుడు నా శక్తి పోద్దురా. హగ్ చేసుకుంటే శక్తి పోతుందా అంటే మీ ఇంటెన్షన్లో హగ్ అంటే తప్పని మీకు తెలుసు. అయినా కూడా వాడు అడిగితే, మనీ అడిగితే నువ్వు హగ్ ఇవ్వడానికి వాడు వద్దురా అంటుంటే వాడు మొహం ఇట్లా పెట్టేస్తే పర్లేదురా సరేరా ఏడో కానీ ఒక హగ్ ఇస్తా. ఏదిరా ఇది, ఏం జరుగుతుందిరా కుంపలో, బిగ్ బాస్ కుంపలో. పోనీ ఇది ఒకటి. రెండవది, మన నిఖిల్ పక్కన కూర్చున్నాడు. వచ్చేసి నిఖిల్ వెళ్తా ఉన్నాడు. సోనియా వచ్చేసి పక్కన కూర్చుందిరా అని చెప్పేసి పిలుస్తుంది. పిలిచినప్పుడు ఏదో మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడే చెయ్యి తీసేసి ఈ సోనియా ఇట్లా తీసుకొచ్చి ఆడిడ పట్టుకొని ఇట్లా గొప్పుతా ఉంది. ఏదిరా మీరు ఏం ఆడుతున్నారా స్వామి, ఇంక బూతులు వస్తాయి, ఇంకా మీరు చేసే శాస్త్రాలు అట్టున్నాయి. అదేదో సినిమాకు మామూలుగా ఏ సర్టిఫికేట్ ఇచ్చినట్టు మీకు కూడా ఇంకా ఏ సర్టిఫికేట్ ఇవ్వాలి, బిగ్ బాస్ హౌస్ అంటేనే ఏ సర్టిఫికేట్ ఇవ్వాలి, పిల్లలు చూడకూడదు అన్నట్టుంది. ప్రతి ఒక్క రివ్యూయర్ కూడా ఇదే చెప్తా అన్నాడు. అసలు ఏంటిది ఈ సీజన్లో ముద్దులు హగ్గులు, సరే ఏదన్నా పెద్ద సాధించి బలాలు ఏదన్నా ఎత్తి అబ్బా సాధించినాడు అనుకుంటే ఏదో ఇట్లా పట్టుకొని బాగా చేసినారు అని ఒక మాట అంటారు. అది పల్లెటూళ్ళల్లో అది కూడా కష్టమే. ఇక ఫస్ట్ అనుకున్నాను పల్లెటూళ్ళలో మనం పల్లెటూరులో పుట్టి పెరిగాం కదా, మనకి ఇట్లా అనిపిస్తుందేమో అని. అయ్యా పల్లెటూరులో పుట్టి పెరిగినోడికి కాదు, సిటీలో ఉన్నోడు కూడా ఇదే విధంగా రియాక్ట్ అవుతున్నారు. అంటే వాళ్ళు చెప్తే తప్పులేదు కానీ చేస్తే తప్పులేదు, చెప్తే తప్పే ఉంది అన్నట్టుంది మా పరిస్థితి. అదేదో సామెత ఉంది, చేసినోడికంటే చూసినోడికే పాపం ఎక్కువ అంట. అది చేసిన లంగా పనులకి చూసినోడికే పాపం ఎక్కువ. అదేది ఎట్లుందంటే, మూడు కొట్టినాడని ఏడ్చట్లేదంట, పక్కన ఆడపిల్ల చూసి నవ్విందని ఏడుస్తుందంట. అంటే ఆడపిల్ల అంటే మొగుడు చెల్లెలు, పక్కన ఆడపడుచు మొగుడు కొట్టినాడని బాధ లేదు, ఆడపడుచు చూసి నవ్వింది కాబట్టి నాకు ఏడుపు వస్తుంది అన్నట్టుంది. ఇలా చేసేది వ్యవహారం. వాళ్ళంటే తప్పులేదు, వాళ్ళు ఏదన్నా ఒకరు మాట్లాడుకున్నా ఒకరు చేసుకున్నా వాళ్ళ వరకు వస్తే తప్పులేదు. కానీ పక్కనోడు ఏదన్నా చెప్పేసరికి రియాక్ట్ అయిపోతున్నారు. అక్కడ ఆ లేడీస్ కొట్లాడుతున్నారా, చిన్నప్పుడు బోరింగ్ కాడ ఆడ ఈడ కొట్టుకునేటోళ్ళు, బాయిల కాడ
లేకపోతే ఇంకో చోట ఆడవాళ్ళు పల్లెటూరులో కొట్టుకున్నారు. సిటీలో ఏమో నాకు తెలియదు కానీ పల్లెటూరులో జుట్లు పట్టుకొని కొట్టారు. సేమ్ అదే సిచ్యువేషన్ ఇక్కడ బిగ్ బాస్ హౌస్లో నిన్న ప్రేరణ ప్లస్ సీత మన విష్ణు వీళ్ళు ముగ్గురు కలిసి కొట్టుకుంటున్నారు. జుట్లు పట్టుకుంటున్నారు. అక్కడ కాలుతుంది అంటుంది, ఎవరు ప్రేరణ కాలుతుంది అంటుంది, విష్ణుప్రియ రాక్షసివి అని అది ఇది జుట్టు పట్టుకుంటుంది, సీతను వచ్చేసి ప్రేరణ కాలుతుంది అనేది. ఇవన్నీ ఒక అనుకుంటే మళ్ళీ ఓన్లీ ఫైట్లేనా అనుకుంటే కాదు, బూతులు కూడా వచ్చాయి. పల్లెటూళ్ళలో నువ్వు పెద్ద పతిత్తు మరి నాకు చెప్తాను అన్నట్టు ఇక్కడ కూడా క్యారెక్టర్లెస్ ఇంగ్లీష్లో తిట్టి. ఇక్కడ మనం బిగ్ బాస్ ఏం చెప్పినాడు, ఎండ్లెస్ మన కంటెంట్ అన్నాడు. ఎండ్లెస్ కంటెంట్ అంటే ఎండ్లెస్ కంటెంట్ కాదు, క్యారెక్టర్లెస్ అని చెప్పలే కానీ క్యారెక్టర్లెస్ కూడా చెప్తాను వీళ్ళు. ఏందా చేస్తాం ఏం బిగ్ బాస్ ఏం చేస్తున్నావు వీళ్ళు ఈ రకంగా చేస్తా అంటే జనాలు రాత్రులు కొంపల్లో చూస్తాంటే తిడతాన్నారు స్వామి. నిజంగానే బిగ్ బాస్ పెట్టి ఏందా అది చూస్తున్నారు పిల్లలు చూస్తాంటే వేరే మార్సరి మరి అట్టుంది. వాడు ఏదన్నా పట్టొస్తే వాడిని పట్టుకొని కావులేదు, వీడు పట్టుకొని పృథ్వీని సీత పట్టుకున్నా, నీకు ఇది ఎవరు సోనియా పట్టుకున్నా, విష్ణుప్రియ పట్టుకున్నా, మళ్ళీ నెక్స్ట్ నిఖిల్ను మళ్ళీ లాస్ట్కి వీడు ఎవరు మనీ సైలెంట్గా ఉండాలనుకుంటే మనోడు అక్క అడిగి మరి అక్క అంటున్నావు అగ్గని పల్లెటూరులో సాగుతుంది అయ్యా, అదేదో మనసులో పెట్టుకొని పిల్ల గడికి వస్తావు అన్నట్టుంది నువ్వు చెప్పేవారం. అక్క ఎందుకు మళ్ళీ ఆ పదానికే చేటరా అయ్యా. నువ్వు చేయాలనుకున్నది అది మీరు చేయాలనుకుని చేసేయండి. మళ్ళీ ఆ సిస్టర్ సెంటిమెంట్ అక్క హగ్గు మెట్టుతో కొడతారు మా సైడ్ అయితే. అక్క అని చెప్పి ఏదన్నా గోకినావు అనుకో కొడక ఏం రా పిలిచిన వరుస ఏంది నువ్వు చేసే చేష్టాలు ఏంది అని ఆడాలి. కానీ ఈడు అక్కడ లేదు సోనియా. ప్రజల వద్దకు పాలన, హగ్గుల వద్దకు పాలన, నేను రండి అన్నట్టుంది. ఓడి అమ్మ కంటెంట్ కోసం మరి అంత దిగజారిపోవాలా? ఏ ఒక షో చేసేటప్పుడు కొంతమంది చూస్తూ ఉంటారు, పిల్లలు చూస్తూ ఉంటారు, పెద్దలు చూస్తూ ఉంటారు అనే లేదా? మీరు ఏమన్నా కానీ మీరు ఇంకేముంది ఇంకా కలుసుకుంటేవి ముద్దులు పెడుతుంది ఇంకోటి కూడా చూపి ఇంకా కంటెంట్ పెరుగుతుంది. ఏ సర్టిఫికేట్ కంటే ఎక్కువ పెరుగుతుంది చూడు. అప్పుడొకప్పుడు ఎప్పుడో వచ్చేది, నేను ఇంటర్ ఆ మధ్యలో ఉన్నప్పుడు రాత్రి పాటలు వచ్చేటివి, అదేంటివి ఏ సర్టిఫికేట్ పాటలు వచ్చేటివి. కొన్ని ఏ సర్టిఫికేట్ పాటలు అంటే ఏవో కాదు, మామూలు పాటలే, కొంచెం ఆ రొమాంటిక్ సాంగ్స్ వచ్చేటివి మా అర్ధరాత్రి. సేమ్ ఇప్పుడు ఇది కూడా అట్నే ఉంది, మిడ్ నైట్ మసాలా. పేరు గుర్తొచ్చింది, మిడ్ నైట్ మసాలా అట్లుంది. ఇది మిడ్ నైట్ మసాలా లాగలే ఇంకా అట్లే పెట్టేసేయండి. ఇంకా అట్లా ఒక పేరన్న పెట్టేస్తే అప్పుడు మిడ్ నైట్ మసాలా అంటే పిల్లలు ఎవరు చూసేవాళ్ళు కాదు. కానీ ఇప్పుడు బిగ్ బాస్ 8 సీజన్ ఎండ్లెస్ ఎంటర్టైన్మెంట్ అన్నారు. ఎండ్లెస్ ఎంటర్టైన్మెంట్ అది ఇదే ఎండ్లెస్ ఎంటర్టైన్మెంట్. మరి ఘోరంగా ఈ టైప్ ఎంటర్టైన్మెంట్ కోసం ఎవరు అంత లేరయ్యా. నిజం చెప్తాను, చాలామంది టీవీలు పెట్టేస్తున్నారు ఈ బిగ్ బాస్ వస్తా అంటే. మీరు చెడదొప్పుకుంటున్నారు. నాకు తెలిసి రేపు నాగార్జున గారు కూడా వస్తే దీని విషయంపై వార్నింగ్ ఇవ్వచ్చు నాకు తెలిసినంతవరకు. ఎందుకంటే ఎవరు దీన్ని ఎంకరేజ్ చేయరు, వీళ్ళు కథలు పడుతుంటారు. ఇలా కథలకు ఆయన కట్ చేస్తాడు. రేపు నాకు తెలిసి రేపు వీక్లో ఇది ముద్దుల గురించి హక్కుల గురించే ఉంటుంది టాపిక్, ఇది పక్కా. ఓకే ఫ్రెండ్స్, నాకైతే అనిపించింది, నేనైతే ఖండిస్తున్నా. నాకు ఇది నచ్చలేదు కాబట్టి ఖండిస్తా. రోజు ఏది జరిగినా రోజు ఈ విధంగా అయితే చెప్తా. మీకు కూడా నచ్చిందని చెప్పండి, నచ్చకపోతే నచ్చలేదని కామెంట్ చేయండి. ఏదో ఒకటి అయితే చేయండి. కామెంట్ నచ్చితే నచ్చిందని, లేకపోతే నచ్చలేదని.